హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం. మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ 32. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, ఒక్కటే లిఫ్ట్లో నుండి కారిడార్లోకి నడుస్తూ వస్తున్న నవ్యను చూసి వెయిటింగ్ చైర్లో కూర్చున్న అభి లేచి నిలబడి, అమ్ము ఏది, ఒక్కదానివే వస్తున్నావు అని అడుగుతాడు. ఫోన్ ఓపెన్ చేసి అమ్ము పంపిన మెసేజ్ అతడికి చూపిస్తుంది. అమ్ము ఏదని అడుగుతూ ఉంటే ఫోన్ చూపిస్తావేంటి అని అసహనంగా అంటూ నవ్య ఫోన్ చేతిలోకి తీసుకొని అరగంట క్రితం అమ్ము ఫోన్ నుండి వచ్చిన మెసేజ్ చూసి, అసలు ఆ మెసేజ్ ఎలా వచ్చిందంటే, అమ్ము అంశు కట్లతో చూసి స్పృహ కోల్పోయిన అమ్ముని హాస్పిటల్ నుండి బయటకు తీసుకుని వచ్చేటప్పుడే అమ్ము ఫోన్ నుండి తనే నవ్యకి మెసేజ్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తాడు. అమ్ము గురించి మళ్ళీ ఎవరూ వెతకకుండా విక్రమ్. అంత అర్జెంట్ ఎందుకు రమ్మన్నారు అంకుల్? ఎనీథింగ్ సీరియస్ నవ్య? తెలియదు. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని అమ్ము గురించి ఆలోచిస్తున్న అభిని సార్ అని పిలుస్తుంది నర్సు. ఏంటి సిస్టర్? పేషెంట్కి స్పృహ వచ్చింది, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను డాక్టర్ గారిని పిలుచుకొని వస్తానని డాక్టర్ క్యాబిన్కి వెళ్తుంది నర్స్. అంశు కాన్షియస్లోకి వచ్చాడనగానే అభి పరుగులాంటి నడకతో లోపలికి వెళ్తాడు. లోపలికి వచ్చిన అభి కళ్ళు మూసుకొని పడుకొని ఉన్న అంశుని చూసి మెల్లిగా అంశ్ అని పిలుస్తాడు. అభి పిలుపుకు అంశ్ ఐస్ ఓపెన్ చేసి చూడగా కళ్ళతోనే ఎలా ఉంది అని ప్రశ్నిస్తున్న అభిని చూసి చిన్నగా నవ్వుతాడు అంశ్, బాగున్నా అన్నట్లు. ఆ నవ్వు చూసి అభికి అప్పటి వరకు పడిన టెన్షన్ అంతా ఎవరో చేత్తో తీసేసినట్లు ప్రశాంతంగా అనిపిస్తుంది. మళ్ళీ అంతలోనే అమ్ము గురించి అడిగితే ఏం చెప్పాలని కంగారు పడుతున్న అభిని, ఏమైందిరా అని అడుగుతాడు అంశ్, దేనికో కలవరపడుతున్నట్లున్న అభి ఫేస్ని చూసి. అది అంశ్ అని అభి ఏదో చెప్పబోతుంటే, హౌ ఆర్ యూ యంగ్ మ్యాన్ అంటూ లోపలికి వస్తాడు అంష్ని ట్రీట్ చేసిన డాక్టర్. నర్సు పాప పిలుపు అందుకొని, ఫీలింగ్ బెటర్ డాక్టర్ అని మెల్లిగా చెప్తాడు అంశ్. అని 5 నిమిషాల పాటు అంష్ని చెక్ చేసిన డాక్టర్, లెఫ్ట్ లెగ్ అండ్ హ్యాండ్ చిన్న ఫ్రాక్చర్ అయింది, అప్పుడప్పుడు చెకప్కి వస్తూ 1 మంత్ బెడ్ రెస్ట్ తీసుకుంటే హ్యాండ్ లెగ్ సెట్ అవుతుంది, ఈ నైట్కి ఇక్కడే ఉండండి, మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తానని చెప్పి నర్స్కి అబ్జర్వ్ చేస్తూ ఉండమని చెప్పి వచ్చిన దారినే వెళ్ళిపోతారు డాక్టర్ గారు. డాక్టర్ వచ్చి వెళ్ళాక నవ్య కూడా లోపలికి వచ్చి హౌ ఆర్ యూ సార్ అని వినయంగా అడుగుతుంది. నవ్య ఇక్కడ ఉందంటే తన యాక్సిడెంట్ విషయం తన క్యూటీకి కూడా తెలిసిందా అని ఆలోచిస్తూ అమ్ము కోసం బయటకు చూస్తూ గుడ్డని నవ్యకు చెప్పి, అభి, నాకు యాక్సిడెంట్ అయిన విషయం అమ్ము వాళ్ళకి ఎలా తెలిసింది? నవ్య ఒక్కటే ఉంది, అమ్ము ఎక్కడా అని అడుగుతాడు. తను అనుకున్నట్లుగానే అమ్ము గురించి అడిగిన అంశుకి ఏం చెప్పాలో తెలియక అది అది అంటూ నీళ్లు నములుతున్న అభిని చూసి, తను బాగానే ఉందిగా అభి అని డౌట్గా అడుగుతాడు అంశ్. ఒకవేళ తనకి యాక్సిడెంట్ అయిందని తెలిసి అమ్ము హాస్పిటల్కి వస్తే ఇంతసేపైనా తన దగ్గరికి రాకపోవడంతో అంశుకి అనుమానం కలిగిస్తుంది. ఆ అనుమానంతోనే ఆమె ఎలా ఉందని అడుగుతాడు అభిని. అమ్ము కోసం టెన్షన్ పడుతున్న అంశుకి అతడికి యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుండి అమ్ము హాస్పిటల్కి వచ్చి వైజాగ్ వెళ్తున్నా అని అతడిని చూడకుండా మెసేజ్ చేసి వెళ్ళినంత వరకు అన్ని తెలిసింది మొత్తం చెప్తాడు అభి. బుద్ధుందారా నీకు అసలు? నాకు ఇలా అయిందంటేనే తను తట్టుకోలేదని తెలిసి కూడా దాన్ని ఇక్కడికి రప్పించావా అని అభి మీద అరిచి, నాకు చెప్పకుండా అమ్ము వైజాగ్ వెళ్తుందంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అని మనసులోనే అనుకుంటాడు అంశ్. విక్రమ్ చెప్పినట్లుగానే వైజాగ్ బయలుదేరిన అమ్ము నైట్ 10 గంటలకు హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్ళే బస్సు ఎక్కి కూర్చొని తనను సీటుకు ఆనించి కళ్ళు మూసుకొని తన మాన్స్టర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తనకి అంశ్ పరిచయం అయ్యి 6 నెలలే అయినా అతడు చూపే కేరింగ్, ప్రేమకి ఆమె మనసు ఎప్పుడో అతడికి రాసిచ్చింది. ముఖ్యంగా అందరి దగ్గర యాటిట్యూడ్ చూపించే మాన్స్టర్ తన దగ్గర మాత్రం ఆమె ప్రేమకే తప్పించే నిస్వార్థ ప్రేమికుడు. అలాంటి తన మాన్స్టర్ ఇప్పుడు హాస్పిటల్లో ఉంటే తను ఇలా దూరంగా వెళ్ళిపోవడం గుండెల్లో ఎవరో కత్తితో పొడిచిన భావన. అసలు ఆమెకి ఇప్పటికిప్పుడే అంశు దగ్గరికి వెళ్ళి విక్రమ్ గురించి చెప్పాలని ఉంది. కానీ చెప్తే అతడు అంశును చంపేస్తా అన్న మాటలే చెవిలో మారుమోగుతుంటే భయంగా కళ్ళు తెరిచినో, ఎట్టి పరిస్థితుల్లో నా మాన్స్టర్కి ఇవన్నీ తెలియకూడదు, తెలిస్తే వాడి మీదకు గొడవకు వెళ్తే ఆ నీచుడు అన్నంత పని చేస్తాడు, మీకు దూరంగా కష్టంగా అయినా బ్రతుకుతాను, కానీ మీకు ఏదైనా తట్టుకునే శక్తి నా దగ్గర లేదు అని ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకొని ఆ రాత్రి అంశు ఆలోచనలతో గడుపుతూ నిద్రకు దూరం అవుతుంది అమ్ము. ఉదయం 8 గంటలకు వైజాగ్లో బస్ దిగిన అమ్ము క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్తున్న భర్తకి టిఫిన్ వడ్డిస్తూ, అమ్ము నిన్నటి నుండి కాల్ చేయలేదండి అని భయంగా చెప్తారు సునీత గారు. కంగారు పడకు సునీత, మన అమ్ము ఒక్కటే అక్కడ ఉండడం లేదు కదా,
నవ్య ఉంది తనకు తోడుగా. నిన్నటితో ఎగ్జామ్స్ అయిపోతాయి అన్నది కదా, ఫ్రెండ్స్తో ఎటైనా బయటకు వెళ్ళారేమోలే, టైం ఇంకా 8:30గా, లేచాక ఫోన్ చేస్తుందని రమణ గారు భార్యకు ధైర్యం చెప్తున్నంతలో బయట గేటు తీసిన సౌండ్ అవుతుంది. ఆ సౌండ్కి సునీత గారు తన చేతిలో ఉన్న చట్నీ బౌల్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి హాల్లోకి వచ్చి చూడగా వీధి గుమ్మం గేటు వేస్తూ అటు తిరిగి ఉన్న అమ్ముని చూసి అమ్ములా ఉందే అనుకుంటూ, ఏమండి మన అమ్మ వచ్చినట్లుందండి అని టిఫిన్ చేస్తున్న రమణ గారికి చెప్తారు. అమ్ము వాళ్ళది 2 పడక గదులు ఉండే చిన్న ఇల్లు. ఆ ఇంటికి బయట పెరడుండి కొంచెం విశాలంగా ఉండి మధ్యతరగతి వాళ్ళకి అనువుగా ఉండే ఇల్లు. సునీత గారి మాటకు తింటున్న దోశ ప్లేట్లో వదిలేసి మరీ హాల్లోకి వచ్చి ఫోన్ కూడా చేయకుండా అమ్మాయి రావడం ఏంటే అంటూ వీధి గుమ్మం వైపు చూస్తారు. గేటు వేసి ఇటు తిరిగిన అమ్ముకి హాల్లో నిలబడి తననే ఆశ్చర్యంగా చూస్తున్న తల్లిదండ్రులు కనిపించగా లేని ఉత్సాహం ఫేస్లో చూపిస్తూ అమ్మ, నాన్న అని ప్రేమగా అంటూ వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. అమ్ము రావడం వాళ్ళ భ్రమ కాదని ఆ పిలుపుతో అర్థమవగా అమ్ములు అంటూ ఇద్దరు అమ్ముని చుట్టేస్తారు. 10 నిమిషాల పాటు గ్రూప్ హగ్లో కాలం కరిగించిన తర్వాత కూతురు నుదుట వెదవులు అద్దుతూ ఇలా అయ్యావేంటమ్ములు అని అడుగుతారు సుజాత గారు, వాడిపోయిన తోటకూర కొట్టలా ఉన్న అమ్ము మొహం చూసి. తల్లి ప్రశ్నకు ఒక్క సెకండ్ తడబడిన అమ్ము వెంటనే సర్దుకొని జర్నీలో నిద్ర రాలేదు మా అని నవ్వు నటిస్తూ చెబుతుంది. అమ్ము సమాధానానికి సుజాత గారు ఇంకేం మాట్లాడరు. కనీసం వస్తున్నా అని కాల్ కూడా చేయలేదు కదరా, ఫోన్ చేసి చెప్పి ఉంటే బస్టాండ్కి వచ్చేవాడిని కదా నేను అని రమణ గారు అడుగుతూరు అమ్ముని. ఇంత సడన్గా ఎందుకు వచ్చిందో అర్థం కాక. అది మిమ్మల్ని చూడాలనిపించింది నాన్న, అందుకే మీకు చెప్పకుండా వచ్చా, సర్ప్రైజ్ ఇద్దామని మెల్లిగా చెప్తుంది అమ్ము, తల్లికి తండ్రికి అబద్ధాలు చెప్తున్నందుకు బాధపడుతూ. అవునా, నువ్వు ఒక్కదానివే వచ్చావు, మరి నవ్య ఏది అమ్ములు అని అడుగుతారు సుజాత గారు. పోయినసారి వచ్చినప్పుడు అమ్ముతో పాటు ఇక్కడికి వచ్చి తన ఇంటికి వెళ్ళిన నవ్యను గుర్తు చేసుకుంటూ. తల్లి అడిగిన ప్రశ్నకి సమాధానం లేక అది అని తడబడుతున్న అమ్ముని అనుమానంగా చూస్తూ, ఏంటి అమ్ము, నవ్య ఏదైనా అడిగితే అలా నీళ్లు నములుతున్నావు అని అడుగుతారు సుజాత గారు. అది అమ్మ, నవ్య హైదరాబాద్లో అని అమ్ము అంటుండగానే నేను వచ్చేసా అని అంటూ లోపలికి వస్తుంది నవ్య. నవ్యని అక్కడ చూసిన అమ్ము షాక్ అయ్యి నోరు తెరిస్తే ఎలా ఉన్నావు నవ్య అని సంతోషంగా అంటూ నవ్య దగ్గరికి వెళ్తారు సుజాత గారు. తననే నోరు తెరుచుకొని చూస్తున్న అమ్ము నోటి మీద చిన్నగా దెబ్బ వేసి ఈగెళ్ళిపోతాయి నోట్లోకి అని కొంచెం సీరియస్గా అమ్ముతో అని సుజాత గారితో పాటు లోపలికి వెళ్ళి ఇప్పుడే మీ ఆరోగ్యం ఎలా ఉంది అంకుల్ అని అక్కడ నిలబడి ఉన్న రమణ గారిని అడుగుతుంది నవ్య. నాకేమేంద్రా, నిక్షేపంగా ఉంటేను అని నవ్వుతూ నవ్య తల నిమురుతూ అంటారు రమణ గారు. తను ఇక్కడికి వస్తున్నట్లు నవ్యకి ఎలా తెలిసి తన వెనకాలే వచ్చిందో అర్థమవ్వక అమ్ము బుర్ర బద్దలవుతుంటే నవి ఇలా రా అంటూ పిలుస్తుంది అమ్ము తన పేరెంట్స్తో మాట్లాడుతున్న నవ్యను. అమ్ము ఎందుకు పిలుస్తుందో గ్రహించిన నవ్య, ఉండవే అంకుల్తో మాట్లాడుతున్నా కదా, కొంచెం సేపు ఆగంటూ కసురుకుంటుంది నవ్య. నవ్య ఇంకెంత పిలిచినా రాదని నిట్టూర్చి తన రూమ్కి వెళ్తుంది అమ్ము ఫ్రెష్ అవ్వను. రమణ గారి సమాధానానికి అక్కడ వాతావరణానికి అమ్ము చేసిన మెసేజ్కి సంబంధం లేదని అర్థం చేసుకున్న నవ్య, అది మీ మీద బెంగ పెట్టుకున్నట్లుంది అంకుల్, ఇంకో 2 రోజులు ఆగి వెళ్దామన్నా వినకుండా తీసుకొని వచ్చింది. మీ ఆరోగ్యం బాగాలేదేమో, అందుకే అంత అర్జెంటుగా వెళ్దామంటుందని అనుకున్నాను అంకుల్, అందుకే అలా అడిగాను, క్షమించండి అని నిజాయితీగా చెబుతుంది నవ్య. చాచా, ఇందులో క్షమాపణ చెప్పేది ఏముంది నవ్య, మాకు అమ్ము అంతే నువ్వు అంతే, మా దగ్గర నువ్వు ఎలా అయినా ఉండొచ్చు అని చెప్తారు రమణ గారు. వాళ్ళ ప్రేమకి ఆనందపడుతూ తను ఇక్కడికి ఎందుకు వచ్చిందో గుర్తు చేసుకుని వస్తున్నట్లు అమ్ము కాల్ చేసిందా అంకుల్ అని అమ్ము వైజాగ్ రావడం గురించి కూపిలాగడం స్టార్ట్ చేస్తుంది నవ్య. అసలు నవ్య అమ్ము వెనకాలే వైజాగ్ ఎలా వచ్చిందో తెలియాలంటే మనం 10 గంటలు వెనక్కి వెళ్ళాలి. వెళ్దాం రండి మీరు కూడా నాతో పాటు. అభి అమ్ము వాళ్ళ నాన్న అర్జెంటుగా రమ్మన్నాడు అని వైజాగ్ వెళ్ళిందని చెప్పిన అనుష్కి ఎందుకో అది అనుమానంగా కలిగిస్తుంది. వాళ్ళు ఇన్ని నెలల పరిచయంలో అమ్ము తనకి చెప్పకుండా ఇప్పటి వరకు ఏ పని చేయలేదు. అలాంటిది కనీసం తనకి మాట మాత్రం కూడా చెప్పలేదంటే డౌట్ వస్తుంది. ఆ డౌట్తోనే నవ్యని ఫోన్ ఒకసారి ఇవ్వరా అని అడిగి తీసుకొని అమ్ము నుండి వచ్చిన మెసేజ్ని చూస్తాడు. నాన్న రమ్మన్నాడు, వైజాగ్ వెళ్తున్నా అని అమ్ము ఫోన్ నుండి వచ్చిన టెక్స్ట్ చూసి అనుష్ కనుబొమ్మలు ముడిపడతాయి. అమ్ము తనతో రోజు చేసే చాట్లో ప్రతి మెసేజ్కి చివరన 3 డాట్స్ పెడుతుంది. కానీ ఈ మెసేజ్లో జస్ట్ చెప్పాలనుకున్న విషయం మాత్రమే ఉంది. ఖచ్చితంగా అది అమ్ము పంపలేదన్న అనుమానం ఇంకొంచెం పెరుగుతుంది అనుష్కి.
నవ్య, నువ్వు కూడా ఈ నైట్కి వైజాగ్ వెళ్ళరా అని చెప్తాడు అంశ్. అంశు మటుకు నవ్య, అభి ఇద్దరు ఎందుకు అన్నట్లు చూడగా తనకు వచ్చిన డౌట్ గురించి వాళ్ళిద్దరికీ చెప్పి, అభి నాన్నకి మాత్రమే యాక్సిడెంట్ గురించి చెప్పి నవ్య వైజాగ్ వెళ్ళడానికి ఏర్పాట్లు చూడరా అని చెప్పి కళ్ళు మూసుకుంటాడు అంశ్. అసలు అమ్మ అంత సడన్గా ఎందుకు వైజాగ్ వెళ్తుందో ఆలోచిస్తూ. కంటిన్యూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.